చూసి ఇక ఆశలన్నీ కోల్పోయి ఇక నా జీవితం ఇంతే అనుకొని ప్రతిరోజు అక్కడ కొబ్బరి నీళ్లు తాగడం, అక్కడే దొరికే పళ్ళు, సముద్రంలో పట్టిన చేపలను తిని జీవిస్తూ ఉంటాడు. ఓ రోజు అడవిలోంచి తిరిగి రాగానే తను కట్టుకున్న చిన్న పూరి గుడిసె అగ్నికి ఆవుతవ్వడం చూసి, దేవుడా, నేనేం తప్పు చేశాను, నువ్వు సహాయం చేయకపోగా నా ఇల్లు కూడా కాల్చేశావే అని గట్టిగా ఏడ్చి అలసి సొమసిల్లి పడిపోతాడు. ఉదయం లేచేసరికి ఓ నౌక ఒడ్డున ఆగి ఉంటుంది. కొంతమంది తన వైపు రావడం గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అవును, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అని అడుగుతాడు. నిన్న రాత్రి ఇక్కడ ఏదో కాలుతున్నట్టు అనిపిస్తే పొగను చూసి ఎవరో ఉంటారని, సహాయం కావాలేమోనని ఇటువైపు వచ్చాం అని ఒక నావికుడు చెబుతాడు. తాను ఏదైతే వినాశనం అనుకున్నాడో అదే జీవితాన్ని ఇచ్చిందని అతనికి అర్థమైంది. అందుకే ఎప్పుడైనా మీ ప్లాన్ ఫెయిల్ అయితే మీరు నిరాశపడక్కర్లేదు. ఆ ఫెయిల్ అయిన ప్లాన్ మరో మంచి